Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. ఇప్పటిదాకా శ్రీకృష్ణ పరమాత్మ అనేక యోగములను గురించి అర్జునునకు బోధిస్తూ వచ్చారు. అవి అన్నీ విన్న తరువాత అర్జునునకు వాని అన్నింటి యొక్క సారమును తెలుసుకోవాలనే కుతూహలం కలిగి సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు తత్వమును గురించి భగవానుని ప్రశ్నించాను. అర్జునుని ఆ ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభమవుతున్నది. మొదటి శ్లోకము. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేసి నిషూదన. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేసి నిషూదన. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేలి నిషూదన. ఈ శ్లోకమునకు భావము. అర్జునుడు భగవానుని ప్రశ్నించాడు. గొప్ప భుజములు కలవారును ఇంద్రియముల యొక్క నియామకులను కేసి అను రాక్షసుని సంహరించిన వారును అగు ఓ కృష్ణ, సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు యథార్థము తెలుసుకొనగోరుచున్నాను. కావున ఆ రెండింటినీ వేరువేరుగా నాకు చెప్పండి. గీతయందు ఇప్పటిదాకా అనేక ప్రసంగములందు శ్రీకృష్ణ పరమాత్మ సన్యాస త్యాగ శబ్దములను వాడుతూ వచ్చారు. కానీ వానిని గూర్చిన వివరణమును తెలిపి ఉండలేదు. అందువలన అర్జునునకు వాని వివరములు తెలుసుకొనవలననే కాంక్ష పుట్టగా వానిని గూర్చి భగవానుని ఇలా ప్రశ్నించారు. ఈ శ్లోకమున అర్జునుడు భగవానుని 3 విశేషణముల ద్వారా సంస్తుతించుచు సంబోధించెను. ఇట్టి స్తుతి చేయతడు తన భక్తిభావమును బాగుగా వెల్లడించెను. ఈ ప్రకారముగా వినయాన్వితుడై పరిపూర్ణ భక్తిభావము కూడుకున్నవాడై ప్రశ్నించుటనే పరిప్రశ్న అంటారు. శిష్యుడు గురువు దగ్గర ఈ విధముగానే శ్రద్ధాభక్తులతో మెలగవలెను. అట్టి వర్తనచే గురువు సంతోషించి శిష్యుని శ్రేయము కొరకై జ్ఞానబోధను వర్షించును. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.